దగ్గర ఏ రూపంలో ఉన్న వినాయకుడిని పెట్టారు? మీ ఇంటి దగ్గర మన మా ఇంటి దగ్గర మా దగ్గర అంతా ఇదే అని చెప్పు. అదిగో 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 వినాయకుని, అదిగో అదిగో చూడండి ఒక్కసారి. మొత్తం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మీరు చూస్తే వినాయకుడు 69 అడుగుల వినాయకుడు అడుగు కదులుతున్నాడు చూడండి ఒక్కసారి. ఇప్పుడు గాలిలోకి లేబోతున్నాడు వినాయకుడు, అలా గాలిలోకి అదిగో అదిగో అబ్బా బాబా బాబా. ఈ సుందర దృశ్యాన్ని ఎవరైనా ఎటువంటి మాటల్లో వర్ణించగలుగుతారా? నిజానికి చూడండి, అదిగో వినాయకుడు కొంచెం సాగరం వైపు తిరిగాడు కదా. 11 రోజుల పాటు ఖైరతాబాద్ మండపంలో పూజలు అందుకున్న ఈ వినాయకుడు అదిగో అదిగో అబ్బా బాబా. వినాయకుడిని మొత్తం కట్టర్ సాయంతో మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఆ వినాయకుడిని ఇటువైపు జరుపుతూ ఉన్నారు. ఇటువైపు జరిపిన తర్వాత ఇప్పుడు వినాయకుడు గాలిలోకి లేస్తున్నాడు చూడండి ఒకసారి. అదిగో వినాయకుడు మెల్లగా గాలిలోకి లేస్తున్నాడు. 69 అడుగుల వినాయకుడు ఇంకొంచెం పైకి గాల్లోకి లేస్తున్నాడు. ఇదిగో ఇటువైపు తిరుగుతున్నాడు. ఇటువైపు ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదిస్తూ నేను మీతో ఉంటాను, మళ్ళీ వినాయక చవితికి మీ పూజలు అందుకుంటాను, ఈలోపు నిత్యం మీ ఇళ్లలో పూజలు చేస్తూనే ఉండండి అని ఆ వినాయకుడు చెప్తున్నాడు చూడండి. అదిగో వినాయకుడు గాలిలోకి లేస్తున్న ఈ సుందర దృశ్యాన్ని ఎవరైనా మాటలతో వర్ణించగలుగుతారా? ఆ పాదాలు చూడండి, ఆ ఒక్కొక్కరు పాదాల దగ్గర మనందరం ఆ పాదాల దగ్గర చిన్న చిన్న ఎలుకల్లానే ఉన్నాము. అదిగో వినాయకుడు ఈ రోప్ సాయంతో ఇంకొంచెం ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. సాగరం వైపు మెల్లగా కదులుతున్నాడు. మొత్తం ఇలా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా వినాయకుడు చూస్తూ ఇదిగో చూడండి ఒకసారి ఇటువైపు చూస్తూ ఉన్నాడు. ఈ అవతల రోడ్లో ఉన్న జనాలను పలకరించడానికి అన్నట్టు ఆ వినాయకుడు అటువైపు బ్యారికేడ్ అవతల వైపు ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా ఉండటానికి అదిగో దూరంగా చూడండి ఒకసారి, దూరంగా వేలాది మంది అటు రోడ్డు వైపు ఉండిపోయారు. ఆ 69 అడుగుల వినాయకుడు గాల్లోకి లేచిన తర్వాత ఆ టస్కర్ని ముందుకు పంపిస్తూ ఉన్నారు. ఆ టస్కర్ ముందుకు వెళుతూ ఉంది. ఇప్పుడు ఆ వినాయకుడు ఇంకొంచెం పైకి లేచి ఇదిగో ఇటువైపుగా ఆ సాగరం వైపు వెళుతూ ఉన్నాడు. ఆ సాగరం వైపుకి వెళ్ళిన తర్వాత గంగమ్మ ఒడిలోకి మెల్లమెల్లగా మొదటగా పాదాలు, ఆ తర్వాత పాదాల దగ్గర నుంచి ఆ వినాయకుడు మెల్లమెల్లగా గంగమ్మ ఒడిలోకి వెళుతూ ఉంటే ఆ అభయహస్తం దగ్గరకు వచ్చేసరికి అభయహస్తం కూడా ఆ గంగమ్మ ఒడిలోకి వెళుతూ ఉన్నప్పుడు ఇక కంటి రెప్ప వెయ్యాలి అని అనుకోరు భక్తులు ఎవరు కూడా. చూడండి ఒక్కసారి, మీకు ఈ దృశ్యమే మీకు కనిపిస్తుంది చూడండి. ఆ వినాయకుడు సాగరం వైపుకి వెళ్ళిన తర్వాత వినాయకుని పాదాలు సాగరంలోకి అలా మునుగుతున్నటువంటి ఆ దృశ్యాలు, వినాయకుని పాదం దగ్గర నుంచి ఆయన మొత్తం ఆ మహాగణపతి మొత్తం అలా ప్రకృతి ఒడిలోకి వెళుతూ ఉంటే కొంచెం 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 ఆ బొజ్జ గణపయ్య బొజ్జ వరకు ఆ మొలతాడు వరకు వచ్చిన తర్వాత ఆ అభయహస్తం మునుగుతుంది చూడండి ఒక్కసారి. మీరు ఒక భావోద్వేగానికి లోనవుతారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఆ మహాగణపయ్య అభయహస్తం అలా మునిగేటప్పటికి ఆ తర్వాత ఆ మహాగణపయ్య రూపం, ఆ ఏకదంతుడు, ఆ విశాలమైన చెవులు కలిగిన వాడు, ఆ సూక్ష్మమైన నేత్రాలు కలిగిన వాడు, ఆ వినాయకుడు సాగరమ్మ ఒడిలోకి వెళుతూ ఉన్నప్పుడు, హుస్సేన్ సాగర్లోకి వెళుతూ ఉన్నప్పుడు గంగమ్మ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉంది. గంగమ్మ ఆ విశాలమైన నిజంగానే సముద్రం అంతా తలపించే విధంగా హుస్సేన్ సాగర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. తనలో ప్రకృతిలో కలుపుకోవటానికి గంగమ్మ అక్కడ ఎదురు చూస్తుంది. అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎక్కడ చూసినా భక్తులు, పోలీసులు అందరూ కూడా సహకరిస్తున్నారు. చూసారా, మెల్లమెల్లగా సాగరం వైపు కదులుతున్న వినాయకుని చూస్తే మీకేమనిపిస్తోంది? నిజానికి మాటల్లో వర్ణించరానిది కదా. చూస్తున్న మీరందరూ ఒక్కసారి వినాయకునికి నమస్కారం చేయండి. ఒక్కసారి కోరిన కోరిక మీకేమనిపిస్తుంది? చాలా అద్భుతమైన ఘట్టం ఇది. కని విని ఎరగని రీతిలో ఆ ఆకాశానికి అంటుతున్నట్టుగా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడు కనిపిస్తున్నాడు. ప్రపంచ దేశాలకెల్లా ఈ యొక్క అతి పెద్దదైన వినాయకుడిగా పేరుగాంచి ఖైరతాబాద్ విశ్వవిఖ్యాత మన బాల గంగాధర్ తిలక్ గారు స్థాపితం. ఈ యొక్క ప్రతి ఒక్క హైందవులు జై గణేష్ మహారాజ్ అంటూ నినాదంతో సాగరం వైపు అదిగో ఆ గణపతిని చూడండి. అదిగో సాగరం వైపు మెల్లమెల్లగా కదులుతున్న గణనాథుని చూడండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో మీకు చూపించడానికి బిగ్ టీవీ అన్ని వైపుల నుంచి కెమెరాలను సిద్ధం చేసి ఉంచింది. అదిగో
ఒక్కసారి అక్కడ కాసేపు ఆపారు. ఎందుకు అంటే వినాయకుడు గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని అటువైపు ఉన్న తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని అదుగదుగో చూడు అంటూ ఉంటే ఆ చిన్నారులు సైతం జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఉన్నారు. గణపతి ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గణనాథుడు లోక కళ్యాణం కోసం ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు. ఎందెందు చూసినను గణపతి అందందు గలడు. ఏ రూపంలో నీవు తలచితే ఆ రూపంలో గణపతి నీకు దర్శనమిస్తూ ఉంటుంటాడు. ఇటువైపు చూడ, ఇటువైపు ఉన్న జనాలకు కూడా ఆ దృశ్యం కనిపించటానికి, ఆ అభయహస్తం ఇటువైపు ఉన్న జనాలకు కూడా కనిపించడానికి ఒక్కసారి ఇటువైపు తిరుగుతున్నాడు ఆ గణనాథుడు. ఆ అభయహస్తాన్ని చూడండి. ఆ అభయహస్తం పక్కనే ఆ రుద్రాక్షమాల ధరించిన ఆ చేతిని చూడండి. ఆ పైనే చక్రం కనిపిస్తోంది, ఆ పైనే శంకు కనిపిస్తూ ఉంది. శంకు చక్రాలు కూడా తన చేతిలో కలిగినటువంటి ఆయుధాలు కలిగినటువంటి, ఒక పక్కన వేదాలు కలిగినటువంటి, ఒక పక్కన మహాప్రసాదాన్ని ఇంకొక చేతిలో ఉన్నటువంటి ఆ వినాయకుడు, 3 ముఖాలు కలిగినటువంటి ఆ వినాయకుడు, విశాలమైనటువంటి చెవులతో భక్తుల ఏ మూల ఉన్నా, ఏ చివర నుంచి పిలిచినా, ఈ భూమండలంలో ఏ చివర నుంచి పిలిచినా ఆ చెవులతో నేను వినటానికి, నేను విశ్వంలో ఎక్కడున్నా మీ మొర నేను వింటాను అన్నట్టు ఆ చెవులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏకదంతుడు, ఆ సూక్ష్మ నేత్రాలు కలిగిన వాడు. సూక్ష్మ నేత్రాలు కూడా అర్థం చెబుతూ ఉంటుంటారు. విశాలమైన చెవులతో భక్తులు పిలిచే భక్తుల ఆర్తనాదాలు వింటాడు. సూక్ష్మమైన నేత్రాలతో అతి సూక్ష్మాన్ని కూడా ఆయన చూడగలుగుతూ ఉంటుంటాడు అని ఆ గజ రూపంలో మనకి కనిపిస్తున్నటువంటి వినాయకుడు అలా సాగర తీరం వైపుకి వెళుతూ ఉన్నాడు. ఆ మొలక చూసారా, ఆ బొజ్జకి ఉన్నటువంటి నాగులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వినాయకుడికి ఇష్టమైనది ఏంటి? వినాయకుడికి అత్యంత ఇష్టమైనది కుడుములు. ఈ 11 రోజులు కుడుములు బాగా ఆరగించి, అంటే మనం ఎంతో ప్రీతిపాత్రంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఆరగించు అంటూ ఆయనకి మనపూర్వకంగా సమర్పించినటువంటి ప్రసాదాన్ని మనం తీసుకున్నాం. ఆ తర్వాత అలాంటి నైవేద్యాలన్నీ, భక్తులు ప్రేమగా ఇచ్చిన నైవేద్యాలన్నీ స్వీకరించిన ఆ వినాయకుడు, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన పూజలు అందుకున్న ఆ వినాయకుడు అదిగదిగో సాగర తీరానికి తరలి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాగర గర్భం పైకే వచ్చాడు, సాగర తీరం పైనే ఉన్నాడు. వినాయకుడు దిగుతూ ఉన్నాడు. మాదిరిగా కాకుండా ఈసారి పూర్తిగా వినాయకుడు అక్కడ మునిగిపోతున్నాడు. లాస్ట్ ఇయర్, గత ఏడాది కూడా మనం చూసాం, పూర్తిగా వినాయకుడు మునిగిపోయాడు. అక్కడ మార్కింగ్ చేసి ఉంచారు, ఇక్కడ మార్కింగ్ చేసి ఉంచారు, అక్కడ ఎర్ర జెండాలను కూడా పెట్టి ఉంచారు. అంటే వినాయకుడిని ఇక్కడ పెట్టిన తర్వాత అలా సాగర గర్భంలోకి వినాయకుడు పూర్తిగా వెళ్ళిపోతుంటుంటాడు. పాదాల దగ్గర నుంచి ఆయన పూర్తి ప్రతిమ మొత్తం అంతా కూడా, ఆయన రూపమంతా ఈ గంగమ్మ ఒడిలోకి వెళ్ళి ప్రకృతిలో కలిసి, ప్రకృతి వల్లే మనం జీవిస్తున్నాం కదా. వినాయకుడు మళ్ళీ తిరిగి ప్రకృతిలోకి వెళ్ళటం అంటే ఏంటి అంటే, మనం బతికుండాలి అంటే ప్రకృతే కారణం, మనం ఆనందంగా ఉండాలి వెళుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, అదిగో ఇంకొంచెం ఉంటుంది దృశ్యం. ప్రతి క్షణం కూడా నిజంగా విందుగా ఆ దృశ్యం